2024-25 విద్యా సంవత్సరాన్ని మనం అనుకున్న ప్రకారంగా ప్రతి స్థాయిలో అన్నిటినీ విజయవంతంగా జరుపుకున్నాం. లాస్ట్ అకాడమిక్ ఇయర్ మనం అనుకున్న ప్రకారం కూడా విద్యార్థులను చేర్చుకోవడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ 2025-26 అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది. ఈ అకాడమిక్ ఇయర్లో ప్రత్యేకించి మనము ప్రతి పేరెంట్ను కలిసి మన పాఠశాలలో ఇప్పుడు దాదాపు మనకు 675 వరకు విద్యార్థులు ఉన్నారు మన దగ్గర. ఈ నెల రోజుల లోపల 675 మంది పేరెంట్స్ను కలిసే ప్రయత్నం చేయాలి. వారి యొక్క అభిప్రాయాలను క్షుణ్ణంగా రికార్డ్ చేసుకోవాలి. మనం అనుకుంటున్నాం మనం గత సంవత్సరం బాగా నడిపినాం మనం అనుకుంటున్నాం, కానీ మన గురించి పేరెంట్స్ ఏమనుకుంటున్నారు? మనం అల్టిమేట్గా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ కావాలి. వాళ్ళు ఏదో ఊరికనే డబ్బులు కట్టి పిల్లలు మన దగ్గర పంపలేరు. వాళ్ళు they are expecting something from us, more from us. Are we reaching them? That is what we have to discuss. ఆ విషయాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకొని టీచర్లు మీరు వెంకరెడ్డి గారు టీచర్లు మీరు అందరూ ఒక 2-3 టీములుగా ఏర్పడి ప్రతి గ్రామానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా దుబ్బాకను ప్రామాణికంగా తీసుకుందాం. దుబ్బాక స్థానిక విద్యార్థుల్ని సాధ్యమైనంత వరకు కలిసి వాళ్ళు మన పేరెంట్స్ సాటిస్ఫై ఉన్నారా అది మనం పరిపూర్ణంగా తెలుసుకొని ఇంకా దుబ్బాకలో సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేయాలి. మనం అందరం అనుకున్నట్టుగా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా వీలైతే 1 లేదా 2 బస్సులు కూడా పెడదాం మనం. ఎందుకంటే అవసరమా కాదా అనేది వేరే విషయం, కానీ పోటీ మాత్రం తట్టుకోలే కాబట్టి కంపల్సరీ 2 పెడదాం. ఈసారి మనం అదనంగా AI, రోబోటిక్స్ వీటికి సంబంధించి ఒక మంచి ల్యాబ్ను మన పాఠశాలలో పెట్టాలని ఆలోచిస్తున్నాం. అది కూడా ప్రయత్నిద్దాం, అది కూడా పెడదాం. మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి ల్యాబ్ కానీ ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ ఏది కానీ అక్కడ మనం కాంప్రమైజ్ కావద్దు. మీరు వినుంటారు పదే మన సభ్యులు కూడా మనకు ఆయా సందర్భంలో చెప్పిండ్రు. మన పాఠశాల బెస్ట్గా ఉండాలి, విద్యార్థులకు అవసరం అన్ని సౌకర్యాలు మనం కల్పించాలి. మన మీద వ్యాపారం కోసం పెట్టింది కాదు ఇది. మనం అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు చక్కటి ఎడ్యుకేషన్ అందించాలని మన సభ్యులు ఆయా సందర్భాల్లో మనకు చెప్తున్నారు. కాబట్టి మనము విద్యార్థుల సౌకర్యానికి సంబంధించిన మటుకు ఎక్కడ మనం కాంప్రమైజ్ కావద్దు, ఖర్చు గురించి కాంప్రమైజ్ కావద్దు, అన్ని సౌకర్యాలు కల్పించాలి పిల్లలకు. హైదరాబాద్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విద్యాలయం ఏ సౌకర్యాన్ని కల్పిస్తుందో ఆ సౌకర్యాన్ని మనం కల్పించాలి. అవసరమైతే మన టీచర్స్ యొక్క ఎబిలిటీని పెంచి వాటన్నిటికి కావాల్సిన విషయాలన్నీ కూడా మనం తీసుకొని ఈ సంవత్సరం మనము ది బెస్ట్ స్కూల్గా మనం ఉండేట్టుగా ఇంతవరకు మనం స్టార్ట్ అయినప్పటి నుంచి మన స్కూల్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇక ముందు కూడా దాన్ని మనం చేయాలి. మీరందరూ దాని గురించి కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ టైం టు టైం ఇప్పటిదాకా ఉన్నట్టు ఇక ముందు కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను. అవన్నీ మనం చేసుకుందాం. ధన్యవాదములు.